అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 15వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. నువ్వే మా గిఫ్ట్ తల్లి అని అంకుల్ నా తల మీద చేసి నిమిరితే నేను నవ్వాను. మేడం అని అతను మొబైల్ని చేతికిస్తే గుర్రుగా చూసి మొబైల్ తీసుకొని చూశాను. బాగానే తీశాడు, గుడ్ గుడ్ అని వాడి భుజం మీద తట్టి పిక్స్ని ఆంటీకి చూపించాలన్న ఆత్రంలో వెనక్కి తిరిగితే టేబుల్ తట్టుకొని వెనక్కి పడిపోతే ఆంటీ నన్ను పట్టుకున్నారు. అంకుల్తో సహా నేను కూడా షాక్ అయి చూశాను. ఒక పాదం ఫ్లోర్ మీద ఉంటే ఇంకో పాదం వీల్ చైర్ మీద ఉంది. అంటే నేను చెప్పానా మీరు నడవగలరని, మీ పాదాల్లో నడవగలిగే శక్తి ఉందని. నేను నవ్వుతూ అంటే అంకుల్ ఆంటీ వైపు ప్రేమగా చూస్తూ మధు అని చేయి పట్టుకున్నారు. చూసుకోమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. అంకుల్ నన్ను చూసి చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటే అంకుల్ ఇదే మంచి మూమెంట్, ఆంటీ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు తీసుకొని వెళ్ళి మీ మనసులో మాట చెప్పేయండి అని వాళ్ళకి పెట్టిన ఫ్లవర్స్ నుంచి ఒక పువ్వును తెచ్చి చేతికిచ్చాను. తల్లి మరి కాలేజ్ కుర్రాళ్ళ ఈ పువ్వేంట్రా అని అంకుల్ ఇబ్బందిగా అంటే అంకుల్ ఏమీ అవ్వదు, ముందు మీరు వెళ్ళండి అని చెప్తే అంకుల్ పువ్వుని ఇబ్బందిగా తీసుకొని వెళ్ళిపోయారు. హాల్లోనే ఒక 100 మంది ఇష్టం వచ్చినట్టుగా దొరలొచ్చు అలా ఉంది. నేను ఒక సింగిల్ సోఫాలో కూర్చుంటే గార్డ్స్ అందరూ నన్నే చూశారు. ఏంటి అని అరిచాను. మేడం అది మా భాయ్ కూర్చునే సోఫా అని అన్నారు. అయితే ఏంటి, దీని మీద మీ బాయ్ పేరు రాసుద్దా అని దబాయిస్తే సైలెంట్ అయ్యారు. అది నైనా అంటే అని నాలో నేను అనుకుని ఏయ్ నీ పేరేంటని అడిగాను. మేడం నా పేరు నాయక్ అని అన్నాడు అతను. నీ పేరేంటి అని పక్కన అతను అడిగితే మేడం అతనికి తెలుగు రాదని అన్నాడు నాయక్. మొహం మాత్రం తెలుగుడిలాగే ఉందే అనుకుని నాయక్ వెళ్ళి నా కోసం కాఫీ తీసుకునిరా, అది కూడా ఫిల్టర్ కాఫీ అని ఆర్డర్ వేశాను. నేను తెస్తానులే మేడం అని లత అంటే నువ్వు ఆగు లత, అతను తెస్తాడులే అని అంటే అతను నేనా మేడం అని ఇబ్బందిగా అంటే ఏంటి నేనా అని అంటున్నావు, మీ సార్కి చెప్పనా అని బెదిరించాను. వద్దు మేడం ఇస్తానని వెళ్ళాడు కిచెన్లోకి. లత నవ్వుతుంటే నా సోల్ ఫుల్ హ్యాపీ అయ్యింది. హిహి అని కోటా శ్రీనివాస్ మాదిరి నవ్వాలనిపించింది. ఏ నాయక్ జాగ్రత్త, నీ బాడీతో కిచెన్ తలుపు పగలగొట్టేవు అని నేను అంటే లత ఇంకా ఎక్కువగా నవ్వుతోంది. ఈ మేడంకు నా మీద పాత పగలున్నట్లని నాయక్ వచ్చి రాని కాఫీ తీసుకొని వచ్చి నైనకి ఇస్తాడు. చీ యాక్, దీన్ని ఏ దేశంలోనూ కూడా కాఫీ అని అనరయ్యా అని నేను అంటే నాకు రాదు మేడం అని అంటూ ఇన్నోసెంట్గా చెప్పాడు నాయక్. ఇంకేం వచ్చు, గన్స్ పట్టుకొని అందరినీ కాల్చడం వచ్చా, కాఫీ పెట్టడం రాదు నీ మొహానికి, నవ్వడం కూడా రాదని ఇంకెందుకయ్యా మీరు, అనవసరంగా మీకు శాలరీలు వేస్ట్ అని అన్నాను. మేడం ప్లీజ్ అంత మాట అనకండి, పెద్ద సార్ ఉన్నారు, మీ మాటలు వింటే నిజమే అనుకుంటారు అని వాడంటే సరే కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వే కాఫీ నేర్చుకొని అదిరిపోయేలా చేసేవాళ్ళు ఓకేనా అని నేనంటే సరే మేడం అన్నాడు వాడు. ఎంతైనా రావణ్ ఇంటికే వచ్చి వాడి మనుషులని ఇలా భయపెడుతూ ఉంటే దానికి వచ్చే కిక్కే వేరప్ప అని అనుకున్నాను. ఇంతకీ అంకుల్ ఆంటీ ఒక గాడికి వచ్చారా లేదా అని తొంగి చూశాను. అంకుల్ మాట్లాడుతూ ఉంటే ఆంటీ మౌనంగా ఉన్నారు. ఏంటో ఇష్టమైన వ్యక్తిని అవాయిడ్ చేస్తూ ఆంటీ ఇంకా ఎక్కువగా పెయిన్ తీసుకున్నారనిపించింది నాకు. ఏ నాయక్ ఇలారా అని పిలిచాను. ఈ సోఫా చాలా పెద్దది, కూర్చుంటే నేను జారిపోతున్నాను కిందకు, సరిగ్గా కూర్చొని నీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగాను. మేడం అని అతనంటే అయితే పద నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేద్దు కానీ అని అంటూ నేను నా బ్యాగ్ని తీసుకున్నాను. మేడం బాయ్ ఒక మాట చెప్పి అని అతను అంటూ ఉంటే మొబైల్ తీసుకోబోతుంటే ఏంటయ్యా, మాటకు ముందొక బాయ్ మాటకు వెనుకాల ఒక బాయ్, మీ బాయి చెప్తేనే ఏదైనా సరే చేస్తావా, మీ బాయ్ అంటే భయం నీకేమో నైనాకు కాదని నేను గర్వంగా అని బ్యాగ్ తీసుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళగానే వెనకాల ఆసిఫ్ ఉంటే ముందు ఆ డాన్ పొన్ను ఉన్నాడు. తలుపుకి మోచేయి మోపి సీరియస్గా చూస్తున్నాడు. నా గుండె జారిపోయి కడుపులో వచ్చినట్టయితే ఎప్పుడొచ్చారని ఆసిఫ్ వైపు చూసి అడిగాను. మీరు నాయక్కు కాఫీ పెట్టడం కూడా రాదని క్లాస్ పీకుతున్నప్పుడే మేడం అని అన్నాడు అతను. అయితే మొత్తం వినేశాడు. గడవలే, వీడు లేడని నా ఫ్రస్ట్రేషన్ ఇలా తీర్చుకుంటే అది కూడా నాకు ఛాన్స్ లేకుండా పోయింది. హిహి అని ఒక వెరినవ్వు నవ్వి బాయ్ వెళ్తున్నానని పరుగున గుమ్మం దాటబోతే కాలు అడ్డుగా పెట్టి ఎక్కడికి వెళ్ళేది, నీతో చాలా పనుంది పద అని నన్ను లాక్కొని గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు. మధు నిజం నీ దగ్గర దాచి తప్పు చేశాను కానీ నిన్ను వదులుకోలేక చేశాను. ఐ లవ్ యూ మధు, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వు, నీ మనసును బాధపెట్టిన నేనే నీ సంతోషానికి కూడా రీజన్ అవుతాను. ఆ రోజు ఇంట్లో గొడవపడి నన్ను పెళ్లి చేసుకున్నావు, ఈరోజు నాకు అంత ప్రేమ కనిపించట్లేదు మధు, నాకు నా మధు కావాలని మహేంద్ర గారు బాధగా మోకాళ్ళ మీద కూర్చొని మధుమతి గారి ఒడిలో తలపెట్టుకుంటాడు.
ఏడుస్తూ మహేంద్ర గారి తల నిమురుతారు మధుమతి గారు. ఆమె చేతిని పట్టుకొని కిస్ చేసి ఐ లవ్ యూ అని లేచి పైకి ఆమెని హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు మహేంద్ర గారు. వదులు అని గింజుకుంటుంటే నా చేయి వదిలేసి ఏంటి నా ఇంటికే వచ్చి నా మనుషులను భయపెడుతున్నావని నడుము మీద చేతులేసుకుని అడిగాడు. నేనేం భయపెట్టలేదు. ఒక్కొక్కరు వస్తాదుల్లా దృఢంగా దిట్టంగా ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి భయపడతారా అని కసిరాను. నవ్వి క్యూట్నెస్ ఓవర్లోడ్ అని నా బుగ్గలను లాగి పద నేను డ్రాప్ చేస్తానని అన్నాడు. నా బ్యాగ్ పట్టుకొని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానని అంకుల్ ఆంటీ వెళ్ళిన వైపుకే వెళ్ళాను. అక్కడ దృశ్యం చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకంటే ఆంటీ అంకుల్ ఇద్దరు ఎమోషనల్ అయ్యి హక్ చేసుకున్నారు. ఎంత బాగుందో ఆ దృశ్యం. సైలెంట్గా నా మొబైల్ నుండి ఫోటో తీసి అలాగే వచ్చేసాను. నీల్ కార్ని స్టార్ట్ చేస్తే ముందు కూర్చున్న నేను ఈరోజు మీ మమ్మీ డాడీ యానివర్సరీ కదా, అయినా అట్లీస్ట్ విషెస్ కూడా చెప్పవా అని అడిగాను. నేను ఆత్రం ఆపుకోలేక నా వైపు చూడకుండా రోడ్ని చూస్తూ డ్రైవ్ చేస్తూ వాళ్ళిద్దరికీ ఒకరిని చూసి ఒకరు బాధపడటంలోనే టైం సరిపోతుంది. ఇంకా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకునేంత టైం ఉందా అని అన్నాడు అతను. పాపం అలా చెప్పేటప్పుడు అతని గొంతులో బాధ నాకు తెలిసింది. నేను సైలెంట్ అయితే కార్ మా అగ్రహారంలో ఎంటర్ అవ్వగానే ఇక్కడే ఆపు అని నా బ్యాగ్ తీసుకొని దిగబోతే థ్యాంక్స్ అని నా చేయి పట్టుకున్నాడు. నీకోసం రాలేదని ముందే చెప్పానని సీరియస్గా అని నా చేయి విడిపించుకున్నాడు. అంటే వదులుగానే పట్టుకున్నాడు. దీర్ఘ నిట్టూరు పదనిలో ఏదో చెప్పబోతే నేను కార్ దిగేశాను. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాను ఇంటికి. అప్పుడు తెలియదు కదా నాకు వాడిని చూడకుండా క్షణం కూడా ఉండలేని విధంగా నేను మారిపోతానని. ఆ క్షణం తెలియదు నాకు వాడే సర్వస్వం అవుతాడని. నా మీద వాడు చేతపడి చేశాడా అని ఇప్పటికీ అనుమానం నాకు. వాడిని అడిగితే పూడ్చి పెడతాడని ఎప్పుడూ అడగలేదు. ఇంటికి వెళ్ళి నా రూమ్లో ఫ్రెష్ అయ్యి అటు ఇటు తిరుగుతూ అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. తనే నాకంటే ఫేర్గా ఉంటాడు. నేనేమో కొంచెం పింక్ టోన్తో బేబీ స్కిన్తో ఉంటాను. నడుము కింద వరకున్న జుట్టు, పెద్ద కళ్ళు, కొంచెం దెబ్బ ముక్కు, ముక్కుకి చిట్టి ముక్కు పుడక. కానీ వాడికి షార్ప్ నోస్ ఉంది. ఇంకా ఆ కళ్ళు బాబోయ్ వాటిలో దూకి స్విమ్మింగ్ చేయొచ్చు. అంత డీప్గా ఇంటెన్స్డ్గా ఉంటాయి. బేర్ బాడీ కానీ ఎప్పుడూ ఆడంబరంగా ఉండడు. వాడికి నేను సరిపోతానా? ఏ రకంగా చూసుకున్నా వాడే అందంగా కనిపిస్తాడు. మరెందుకు నన్ను టార్చర్ చేస్తున్నాడు? ప్రేమ అని అంటాడు. ఆ ప్రేమ నాకు కనిపించడం లేదు. శాడిజమే కనిపిస్తోంది నాకు. నా లైఫ్లో వాడి చాప్టర్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో రోజులు గడుస్తున్నాయి. వాడు నాకు పరిచయమై దాదాపు 3 నెలలయ్యింది. ఆ రోజు నుంచి నాకు ఒక వారమైనా కనిపించలేదు. కానీ అతని గార్డ్స్ నన్ను ఎక్కడికి వెళ్ళినా ఫాలో చేస్తూ వాళ్ళ బాయ్కు ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నారు. హాస్పిటల్కు నా బుజ్జి స్కూటీలో వెళ్ళాను. ఎందుకో మనసంతా ఏదోలా ఉంది. నో నైనా, నీకు కూడా ఇదే కావాలి కదా, విడు నైనా అని నాకు నేనే మోటివేట్ చేసుకుంటుంటే ఎన్ననైనా నీ డాన్ రోమియో రాలేదా, అందుకే మొహం మాడిపోయింది అని అంది. అంత లేదు, వాడు లేకనే నేను ప్రశాంతంగా ఉన్నానని నేను అన్నాను. నిజమా? మరెందుకు మిస్ అవుతున్న ఫీలింగ్ నీ మొహంలో కనిపిస్తోందని దివ్య అంటే నేను కోపంగా చూశాను. నైనా అక్కడ ఉన్నది నీ డీల్ కదా అని అంది. ఎక్కడ అని నేను టక్కున చైర్లో నుంచి పైకి లేచి దివ్యతో విండో నుండి చూస్తూ ఉంటే అది నవ్వుతూ ఇదేనమ్మా మిస్ అవ్వడం అంటే అని అది నవ్వుతుంటే దాన్ని కోపంగా చూసి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి అద్దంలో నన్ను నేను చూసుకొని ఎందుకు నువ్వు ఇంతగా బ్లష్ అవుతున్నావు నైనా బంగారం అని నన్ను నేను స్ట్రాంగ్ చేసుకొని బయటికి వచ్చాను. ఆ రోజు మార్చురీలో నా డ్యూటీ. సీనియర్ డాక్టర్ వెనక నాతో పాటు దివ్య ఇంకో 4 కలిసి వెళ్ళాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు లేదా బ్రెయిన్ స్ట్రోక్తో పర్మనెంట్గా కోమాలో ఉండే వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేసుంటారు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుమతితో ఇంకొకరికి లైఫ్ ఇవ్వచ్చు. సో దానికోసమే నార్మల్గా మార్చురీ అంటే నాకు చచ్చేంత భయం. నా మాస్టర్స్ టైంలో కూడా వణికిపోయేదాన్ని. హాస్పిటల్ పోస్ట్ తీసుకున్నాక ఎప్పుడూ వెళ్ళలేదు. ఏదో ఒక కారణం చేత తప్పించుకునేదాన్ని. కానీ ఈరోజు ఆ డీన్ నా మీద పగపట్టేశాడు. లోపలికి వెళ్ళాక టెస్ట్ చేసిన రిపోర్ట్స్ అన్నీ చూశాక హెల్దీగా ఉన్న ఓ 2 బాడీస్ సెలెక్ట్ చేసి కాసేపు మాకేం చేయాలో చెప్పి మా సీనియర్స్ వెళ్ళిపోయారు. మార్చురీ కదా, -డిగ్రీస్. సో బాగా చలిగా ఉంది. గంట క్లాస్ తర్వాత దివ్యతో పాటు నేను కూడా కదిలాను. ఇంతలో నా మొబైల్ కింద పడిపోయింది. నేను తీసుకుని చూసేసరికి డోర్స్ లాక్ అయ్యాయి. భయంతో పరుగున వెళ్ళి డోర్ మీద నాక్ చేశాను. కానీ ఎవరూ ఓపెన్ చేయలేదు. చాలాసేపు డోర్ నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నాను. సౌండ్ ప్రూఫ్ కదా, ఎవరికీ వినిపించదు. మొబైల్ తీసుకొని దివ్యకు కాల్ చేశాను కానీ సిగ్నల్స్ లేవు. మార్చురీ ఐసీయూలో సిగ్నల్స్ ఉండవు. మురుగేశ, నన్ను నువ్వే కాపాడాలని ఆ చుట్టూ చూశాను. చాలా పెద్ద హాల్.
లైట్స్, ఎముకలు గడ్డకట్టే చలి. భయంతో ఈ నిశ్శబ్దంలో చచ్చిపోతానేమో అనిపించింది. కింద కూర్చొని ఏడుస్తున్నాను. నిమిషాలు అవుతున్నాయి. డోర్స్ ఓపెన్ అవ్వలేదు. సిగ్నల్స్ కూడా లేవు. చాలాసార్లు దివ్య కాల్ చేశాను. చివరిగా నీల్ గుర్తొచ్చాడు. అతనికి కూడా కాల్ చేశాను. కానీ కలవాలంటే ముందు సిగ్నల్స్ ఉండాలి కదా. భయంగా ఉంది. చుట్టూ శవాలు. గుండె ఆగిపోయేలా ఉంది. నేను వేసుకున్న కుర్తీ సెట్కు చలి ఒక రేంజ్లో ఉంది. -డిగ్రీస్ కదా. ఏడుస్తూ గాయత్రి మంత్రం చదువుతూ ప్లీజ్ నీల్ అని మనసులో అనుకున్నాను. వాడు మాత్రమే నన్ను సేవ్ చేయగలడు. ఎక్కడున్నావు? ఇన్ని రోజులు నా చుట్టూ తిరుగుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి వేధించేవాడివి కదా. ఇప్పుడు ఎందుకు రాలేదు? ఏడుస్తున్న నాకు చేతి వేళ్ళు చలికి బిగుసుకుపోతున్నాయి. పెదాలు డ్రై అయిపోతున్నాయి. ఊపిరి అందట్లేదు. ఇంకొన్ని నిమిషాలకు శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయింది నాకు. కింద పడిపోయాను. కళ్ళు మూతలు పడుతుంటే అతని రూపమే నా కళ్ళ ముందు మెదిలింది. గోవాకు డీల్ కోసం వెళ్ళిన నీల్ చెన్నై రిటర్న్ అవుతాడు. బాయ్ ఇంటికి పోనివనా అని ఆశపడిగితే నీల్ నైనాకు కాల్ చేస్తూ వద్దు, ముందు హాస్పిటల్లో నా పిల్లని చూడాలి అని స్థిరంగా అంటాడు నీల్. ఆసిఫ్ నవ్వుతూ కారును హాస్పిటల్ వైపే తిప్పుతాడు. హాస్పిటల్ బయటే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటున్న గార్డ్స్ సలాం భాయ్ అని డోర్ ఓపెన్ చేస్తే కిందకు దిగి చుట్టూ చూస్తూ మేడం ఎక్కడుంది అని అడుగుతాడు నీల్. ఆన్ ది డ్యూటీ బాయ్. ఎవరు అనుమానంగా కనిపించలేదు. అంతా క్లియర్గా ఉందని గార్డ్స్ అంటే ఊపిరి పీల్చుకుంటూ లోపలికి నడుస్తాడు నీల్. ఆ రోజు అటాక్ జరిగినప్పటి నుంచి నయన విషయంలో ఛాన్స్ తీసుకోలేని నీల్ ఈ సెక్యూరిటీని అరేంజ్ చేశాడు. నీల్ను చూసి అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటే ఎవరిని చూడకుండా నయన ట్రీట్ చేసే వాటికి వెళ్ళి చూస్తే దివ్య మాత్రమే ఉంటుంది. నీల్ను చూసి దివ్య హాయ్ హలో సార్ అని అంటే వేర్ ఈస్ నయన అని అడుగుతాడు నీల్. నయనను చూసి నేను కూడా చాలాసేపు అయింది సార్, నేను కూడా తన కోసమే వాటికి వచ్చానని అంటుంది భయపడుతూ దివ్య. వాట్ అని మొహం చుట్లించి ఎక్కడికి వెళ్ళిందో అన్న భయంతో హాస్పిటల్ సీసీ ఫుటేజ్ చెక్ చేయిస్తాడు నీల్. బాయ్ మేడం సాబ్ చివరిగా వెళ్ళింది మార్చరీ అని ఆసిఫ్ చెప్తూ ఉండగానే నీల్ అడుగులు అటు పడతాయి. మనసంతా నెగిటివ్ వైబ్స్తో నిన్నుంటే వేర్ ఆర్ యూ బేబీ డాల్ అని మనసులో అనుకుని లాక్ చేసిన మార్చరీ డోర్ చూసి కోపంతో ఒక్క అడుగు వెనక్కి వెళ్ళి తలుపుని కాలుతో తంతాడు. డోర్ బ్రేక్ అయితే లోపలికి వెళ్ళాడు నీల్. ఎంట్రన్స్లోని ఫ్లోర్ మీద స్పృహ తప్పి పడిపోయి ఉంది నైనా. ఆమెను అలా చూసి పరుగున వెళ్ళి మోకాళ్ళ మీద చేరుకొని బేబీ డాల్ అని జుట్టుని మొహం మీద నుంచి వెనక్కి తీసి చెంపలను చిన్నగా తట్టాడు నీల్. చల్లగా తగిలిన నయన బాడీకి నీల్ హార్ట్ బీట్ పెరిగితే వేసుకున్న లెదర్ కోట్ని విప్పి నయన భుజాలను కప్పి 2 చేతుల్లోకి ఎత్తుకొని తన కోసం ఆర్గనైజ్ చేసిన 5th ఫ్లోర్కి తీసుకొని వెళ్ళి తన క్యాబిన్లో బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ వైపు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ స్టాఫ్ నీల్ క్యాబిన్ ముందు తలదించుకుని ఉంటారు భయంతో. దివ్య కంగారు పడుతూ నయన దగ్గరికి వెళ్తే దివ్యతో పాటు సీనియర్ లేడీ డాక్టర్ చెక్ చేసి సార్ శ్వాస తీసుకోలేకపోతుందని, ఆక్సిజన్ మాస్క్ ఉంది, హార్ట్ బీట్ తక్కువగా ఉందని చెప్తుంది. నీల్ కోపంగా చూస్తూ షేమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. మీలో ఒక డాక్టర్ మిస్ అయితే ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? మీలో ఎవరూ ఇక్కడ ఉండటానికి అర్హులు కాదు. గెట్అవుట్ అని అందరికీ అర్జీ. ఆ డీన్ ఎక్కడా అని అడుగుతాడు నీల్. బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదని ఆసిఫ్ అంటే టుడే ఈవినింగ్కు వీళ్ళందరూ హాస్పిటల్లో బయట రోడ్ మీద ఉండాలని గట్టిగా చెప్పి నయన దగ్గరికి వెళ్తాడు నీల్. ఒక చేతికి నీడిల్ ఉంటే ఆక్సిజన్ మాస్క్తో క్యాబిన్ మొత్తం వేడిగా మారిపోతే 2 గంటలైనా నయనకు మెలకువ రాదు. ఆమె చేతిని తీసుకొని కిస్ చేసి పక్కనే కూర్చుంటాడు నీల్. దివ్యతో సహా లేడీ డాక్టర్ కూడా వెళ్ళిపోతే నయన నుదుటి మీద ముద్దిచ్చి ఆమె చేతిని నుదురు కానించుకొని కళ్ళు మూసుకున్న అతనికి మొబైల్కు వరుసగా నయన కాల్ చేసినట్టుగా మెసేజెస్ వస్తుంటాయి. ఐఎమ్ సో సారీ అని కళ్ళ నిండా నిలిచిన కన్నీళ్లతో భారమైన మనసుతో అంటాడు నీల్. టైం ఆఫ్టర్ నూన్ నుండి ఈవినింగ్కు మారిపోతే 7 గంటల ప్రాంతంలో మెల్లిగా కదిలినైనా ఆ శవాల్ని గుర్తొస్తే అమ్మా అని భయంగా లేచి కూర్చుంటుంది. గ్లాస్ బాల్కనీ నుంచి బయటకు చూస్తూ ఫోన్ కాల్ మాట్లాడుతున్న నీల్ మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని భయపడుతున్న ఆమెను చూసి కాల్ కట్ చేసి నయన దగ్గరికి చేరుకొని బేబీ డాల్ అని భుజం చుట్టూ చేయి వేయగానే గట్టిగా నీల్ని హత్తుకొని ఏడుస్తుంది. అతన్ని చూడగానే నాకు కొండంత ధైర్యం వచ్చేసింది. నీల్ నడుమును చుట్టుకొని అతని గుండెల్లో మొహం దాచుకొని ఏడుస్తున్నాను. వెక్కిళ్ళు వస్తుంటే మాట్లాడలేకపోయాను. ఎందుకు రాలేదు? ఎప్పుడు ముందు వచ్చేవాడివి కదా, ఇంత లేట్గానా వచ్చేది అని అడిగాను. ఉష్ రిలాక్స్ అని నా వీపు నిమిరితే నేను అతని నుండి దూరం జరిగి చుట్టూ చూసి ఎక్కడున్నానో తెలుసుకున్నాను. జ్యూస్ గ్లాస్ని ముందుంచి హ్యాబిట్ నీరసంగా ఉన్నావని అన్నాడు. గ్లాస్ తీసుకొని అతన్నే చూస్తూ ఉంటే నా పక్కన కూర్చొని ఐఆమ్ సో సారీ, అర్జెంట్ పని మీద నేను గోవా వెళ్ళాను, అందుకే నువ్వెక్కడ డేంజర్లో ఉన్నది నేను తెలుసుకోలేకపోయాను.
అని అన్నాడు నీల్. ఇంకెప్పుడు కూడా నీ విషయంలో నేను ఇంత కేర్లెస్గా అసలు ఉండనని అన్నాడు. అతను అలా నాకు సంజాయిషి ఇస్తూ ఉంటే నాకెందుకో అది చాలా బాగా నచ్చింది. ఎందుకో మరి నాయనా అని నా చెంప తాకాడు. హా అని నేను తేరుకొని జ్యూస్ ఖాళీ చేసి గ్లాస్ పక్కన పెట్టి కిందకు దిగబోతే తలంతా తిరుగుతోంది. నా భుజం చుట్టూ చెయ్యేసి 40 మినిట్స్ నువ్వు ఆ మార్చురీలోనే ఉన్నావు తెలుసా అని అన్నాడు నీల్. అంతసేపు ఉన్నా నేను ప్రాణాలతోనే ఉన్నానా అని నీల్ వైపు చూస్తూ అన్నాను. చిన్నగా నవ్వి, నీ ప్రాణం నా అధీనంలో ఉంటుంది కానీ ఫేస్ వాష్ చేసుకోపో, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అన్నాడు. నీల్ చేతుకున్న వాచ్లో టైం చూసి కడవలే. ఇంతసేపు వరకు పడుకునే ఉన్నానా? ఇంట్లో అప్ప అమ్మ పాటి నా కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు, నన్ను డ్రాప్ చేయి అని టెన్షన్గా అన్నాను. నా మొహాన్ని అతని దోసిల్లోకి తీసుకొని, డోంట్ వరీ, నీ ఫ్రెండ్ కాల్ చేసి నైట్ షిఫ్ట్ అని మీ ఇంట్లో చెప్పింది అని నన్ను ఎత్తుకొని వాష్రూమ్లో వదిలాడు. నేను ఇబ్బందిగా అతని చేతిలో నుండి దిగి ఫేస్ వాష్ చేసుకొని బయటకొచ్చాను. నా ఆప్రాన్ బ్యాగ్ అతనే తీసుకొని కమ్ అని చేతిని ముందుకు చాపాడు. 1 నిమిషం ఆలోచించి అతని చేతిని పట్టుకున్నాను. చిన్నగా నవ్వాడు. నేను మొహం తిప్పేశాను. చీకటి పడుతోంది. ఎవరూ లేరు. నైట్ షిఫ్ట్ చేసే స్టాఫ్ మాత్రమే ఉన్నారు. కార్ డోర్ని ఓపెన్ చేస్తే అతన్ని చూస్తూ వెళ్ళి అందులో కూర్చున్నాను. కొంచెం అనీజీగానే ఉంది నాకు. కార్ డ్రైవ్ చేస్తూ నా బ్యాగ్ నుంచి స్కూటీ కీస్ని ఆసిఫ్ గారికి ఇచ్చాడు. నేను బయటికి వస్తూ ఉంటే కార్ స్మూత్గా డ్రైవ్ చేస్తూ నెక్స్ట్ టైం కొంచెం కేర్ఫుల్గా ఉండని అన్నాడు. అని మాత్రమే అన్నాను. ఎందుకో అతన్ని హక్ చేసుకున్నప్పటి నుంచి నా మొహం కూడా అతనికి చూపించలేకున్నాను. సిగ్గుగా తలదించుకున్నాను. బేబీ డాల్ అని ప్రేమగా పిలిచాడు. నేను తల తిప్పి అతని వైపు చూస్తే నా చెయ్యి హోల్డ్ చేసి ఒక చేత్తో కార్ డ్రైవ్ చేస్తూ ఇంకేంటి విశేషాలు అని అన్నాడు. నీకెలా తెలిసింది నేను మార్చురీలో లాక్ అయినట్టు అని అడిగాను. నువ్వెక్కడ ఉన్నా నాకు తెలుస్తుంది బేబీ డాల్ అని నా చేతిని ప్రెస్ చేశాడు. అతని చేతిలో సగం ఉన్న నా చేతిని చూసుకొని, గోవాలో ఎంతమందిని లేపేసొచ్చావని అడిగాను. నా వైపు వియర్డ్గా చూస్తూ, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నాకంటూ బిజినెస్ వరల్డ్ ఉంది. నా దారికి అడ్డొస్తే తప్ప నేను ఎవరిని చంపను, కానీ మన గురించి అడుగు అని అన్నాడు. మన గురించా? ఏముంది అడగటానికి అని నేను అన్నాను. చాలా ఉంది. వాట్ అబౌట్ అవర్ రిలేషన్? నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం లాంగ్ టైమ్ రిలేషన్షిప్లో ఉందామా అని అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో ఊగిపోతూ ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా అతని షర్ట్ కలర్ పట్టుకొని, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? చంపేస్తాను ఇంకోసారి ఇలా అడిగితే అని అతని కళ్ళల్లోకే చూశాను. కార్ సడన్ బ్రేక్తో ఆగింది. నా గుండెకి కూడా బొక్కపడింది. తేరుకున్న నేను చేతిని విడిచి దూరం జరగబోతే నా చెయ్యి పట్టుకుని లట్టుకున్న 2 పెదాలను లాక్ చేశాడు. కానీ నేను ఎప్పట్లా గించుకోలేదు. కారణం నాకే తెలియదు. వాడు నా పక్కనుంటే ఎందుకో తెలియదు, కానీ చాలా సెక్యూర్డ్గా అనిపించింది. షర్ట్ను పిడికిట్లో బంధించి కళ్ళు మూసేశాను. ఇంతలో నా అంతరాత్మ, ఏం చేస్తున్నావు నైనకుట్టి అని ప్రశ్నించడంతో వాడి మాయ నుంచి తేరుకొని కోపంగా నెట్టాను. కానీ నా పెదాలని లాలీపాప్ చప్పరించినట్లుగా చప్పరిస్తుంటే కోపంతో వాడి కింద పెదవిని కొరికేశాను. నువ్వు ఇలా సై అంటే సై అన్నట్లు రెచ్చగొడితే నీ బుజ్జి పెదాలకే ప్రాబ్లం, ఆలోచించుకో అని బ్లీడ్ అవుతున్న కింది పెదవిని బొటన వేలుతో తుడుచుకొని మళ్ళీ కార్ని స్టార్ట్ చేశాడు. విండో నుంచి బయటకు చూస్తున్న నేను ఏంటిలా చేశానని నన్ను నేనే తిట్టుకుంటూ బయట పడుతున్న సన్నటి వర్షాన్నే చూస్తూ ఉంటే గ్లాస్ ఓపెన్ చేయొచ్చు కదా అని చిన్నగా గొనిగాను. వినపడింది అనుకుంటా. గ్లాస్ ఓపెన్ చేశాడు. నేను అతన్ని చూసి మొహం తిప్పేసుకొని చేతిని బయటకుంచి చిరుచల్లుని ఫీల్ అవుతూ ఉంటే నవ్వుతూ నన్నే చూస్తూ, యూ లైక్ ది రెయిన్ అని అడిగాడు అతను. నీకు? ఐ డోంట్ లైక్ ఇట్ అని అన్నాడు. వర్షాన్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారా అని అంటూ నేను మనసులో అనుకున్నాను. వర్షంలో తడిచే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని స్థిరంగా అన్నాడు. కథ ఇంకా ఉంది. మరి నయన తనకు తెలియకుండానే నీల్ ప్రేమకు లొంగిపోయింది. మరి నీల్ని తను ప్రేమిస్తున్న విషయం నయన రియలైజ్ అవుతుందా? నీల్తో ఆ సంగతి చెబుతుందా లేదా? మరోపక్క అసలు నీల్ నయనల మధ్య ఇంత దూరం ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంతగా ప్రేమించిన నీల్ తనని దూరం పెట్టాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.